చేశారండి. ఫస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి అన్ని అడిగారు. ఈ అమ్మాయికి ఎంత ఏజ్, ఏం జరిగింది, అక్కడ ఏం పేపర్ రాశారు, ఎక్కడ ఉంది అంటే ఇన్ని రోజులు ఉంది కదా తను, ఎక్కడ ఆశ్రమం లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే ఇల్లా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్లేస్ ఉందా? మీరు ఎక్కడికి అంత టాయిలెట్ వచ్చిన రోడ్ సైడ్, తిన్న రోడ్ సైడే, స్నానం అమ్మాయి ఇప్పుడు వారం రోజులు అయినట్టుందండి. భయంకరమైన స్మెల్ ఇప్పుడు అమ్మాయి దగ్గర. ఇప్పుడు అమ్మాయి అన్కాన్షియస్ లో ఉంది కదా, లేచిన తర్వాత వేద్దాం డ్రెస్ కూడా ఇప్పుడే కొనుక్కొచ్చాం, డ్రెస్ తీసుకురమ్మా. సో మొత్తం వాళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి. ట్రావెల్ చేస్తూనే ఉంటారండి, వాళ్ళు రోడ్ సైడ్ బతుకంతది. గురూజీ అంటే పక్క ఆశ్రమం ఉండాలి, కనీసం ఒక ఇల్లు గురునీలం కింద ఉండాలండి. ఇప్పుడే అమ్మాయికి డ్రెస్ కొనుక్కొచ్చామండి వెళ్ళి, జస్ట్ ఇప్పుడే. కనీసం ఆవిడ కార్ లో ఉన్న డ్రెస్సులు కూడా మాకు ఇవ్వలేదు. ఈ అమ్మాయి వస్తే వస్తే డ్రెస్సులు తీసుకొచ్చింది, ఏమి ఇవ్వలేదు మాకు. సో ఇప్పుడు నాగసాధు నుంచి అయితే ఇప్పుడు తను ఫోర్స్ఫుల్ గా కాకుండా నార్మల్ గా వచ్చేసింది మీతో పాటు? నార్మల్ గానే వచ్చేసిందండి. పోలీసులు గట్టిగా ఒకటే మాట చెప్పారు, మీరు ఎంత ఏజ్ వచ్చినా మీరు వచ్చే విధానం పద్ధతిని బట్టి మాత్రమే బయటికి రావాలి, కానీ ఇష్టం వచ్చినట్టు బయటికి రాకూడదు. నేను దానికి కూడా కారణాలు అడిగాను, గుజరాత్ పోలీసులు కూడా అడిగాను. ఎలాంటి కారణాలు అండి అని అడిగితే, అబ్బాయిని ప్రేమించి వచ్చిందనుకో, అది ఆటో వాడైనా రిక్షా వాడైనా మేమైతే ఏం చేయలేము. 2, సంథింగ్ ఏదన్నా కారణాలు, చదువుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడితే మేము కూడా హెల్ప్ చేస్తాం. ఇలా ఏమీ లేకుండా ఇలా గాలికి తిరగడానికి బయటకు వస్తే సంఘం పాడైపోతుందనే ఉద్దేశంతో సిఐ గారు ఒప్పుకోలే. మీరు ఇంటికి వెళ్ళండి, మీ పోలీసులతో మాట్లాడండి, మీరు ఒకసారి సైకాట్రిస్ట్ ని సంప్రదించండి అని చెప్పి పంపించేశారు ఆయన. వినోద్ చౌహాన్ గారు అని చెప్పి ఇక్కడ ఆయన బాగా హెల్ప్ చేశారు బాగా ఆయన. ఇప్పుడు వర్షిని తీసుకొచ్చేటప్పుడు నాగసాధు ఏమన్నారు? ఫస్ట్ ఏంటంటే తీసే ఓపిక లేదు కానీ ఆ టైంలో మేము ఎంతసేపు రెస్క్యూ పనిలో ఉన్నామండి. నేను కూడా ఒక అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది, ఎందుకంటే దూరం నుంచి ఒక అమ్మాయిని పంపాలంటే ఏ పోలీస్ స్టేషన్ లో అబ్బాయిలతో పంపించడానికి అంగీకరించు. ఖచ్చితంగా ఒక లేడీ హెల్ప్ అనేది ఉండాలి, లేదా లేడీ కానిస్టేబుల్ అని ఉండాలి. సో అందుకని చెప్పి నేను ఆ అమ్మాయికి ఫ్రెండ్ అవుతుంది, తను వేరే ఊర్లో ఉంటది, తను కూడా తీసుకోవడం జరిగింది. మేమందరం 3 రోజుల నుంచి తిండి నిద్ర లేకుండా తిరుగుతూనే ఉన్నామండి. లొకేషన్ రోజు కూడా చేంజ్ అవుతా ఉంటది. నేను అనుకోకుండా కరెక్ట్ గా మాకు దగ్గరలో రావటం, మేము వెళ్ళటం, అక్కడ వినోద్ చౌహాన్ గారు మాకు హెల్ప్ చేయడం, పోలీసులు రావడం. మీరు వెళ్ళినప్పుడు ప్రతిఘటించారా ఏమన్నా నాగసాధు, లేకపోతే నార్మల్ గానే ఇంకా వెళ్ళమని పంపించేసారా? ఏం జరిగింది? దిగంగానే బూతులు తిట్టింది కదండి, కామనే కాదు. పంపించడానికి ఇష్టపడలేదు శ్రీవర్షిని? పంపించడానికి ఇష్టపడలేదా? మీతో పాటు పంపించడానికి శ్రీవర్షిని ఒప్పుకోలేదు నాగసాధు? అయితే శ్రీవర్షినికి కారు దిగక ముందు ఏం చెప్పాలో చెప్పేస్తుంది. ఇష్టం లేదని చెప్పు, నాకు వాళ్ళతో ఇష్టం లేదని చెప్పు, ఇలాంటి మాటలు మా ముందే చెప్పింది. గుజరాత్ పోలీసులకి తెలుగు రాదు కాబట్టి ఈ అమ్మాయి ఏం చెప్తుందో ఆవిడకి అర్థం కాలేదు. మాకు తెలుగు వచ్చు కదండి, మాకు అర్థమైంది. వెంటనే అన్నాం మేము, అదే తను ఇప్పుడు ఏం చెప్పాలో కూడా నువ్వే నిర్ణయిస్తున్నావా అని. అంటే ఇప్పుడు తను బీటెక్ చదువుకుంది కదా, బీటెక్ చదువుకుంది, మెచ్యూరిటీ ఉంటుంది ఆబ్వియస్లీ, చదువుకున్న అమ్మాయి. ఎందుకంటే పేరెంట్స్ ని, ఇంటిని వదిలేసి ఆయనతో పాటు ఎందుకు వెళ్ళింది? అసలు నాగసాధు బిహేవియర్ ఎలా ఉండేది? మీరు చెప్పారు కదా మీ ఇంటికి వస్తుండేది అని. ఇంటికి